హలో ఎవరివన్, వెల్కమ్ ఆల్. సో దిస్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ మనం ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో ఇందులో మనము ఎకానమీ టెర్మినాలజీ అనేది చూస్తామన్నమాట. టెర్మినాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఓవరాల్ గా ఆ, చాలా మంది ఆస్పిరెంట్స్ కి మేబీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న వాళ్ళకి ఎకానమీలో ఇక ఏవైతే చిన్న చిన్న టర్మ్స్ ఉంటాయో వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే డైరెక్ట్ గా మనము చాప్టర్స్ లోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఏమవుతుంది అని అంటే మనకి ఏదైనా ఒక కొత్త టర్మ్ తగిలినప్పుడు అర్థం కాదు. అప్పుడు అది ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఆ టర్మ్ ఏంటి, ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇట్లా వెతుక్కునే పరిస్థితి వస్తుంది. సో అందుకని మనం ఈ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ లో ఎకానమీ స్టార్ట్ చేసే ముందు బేసిక్ గా ఓవరాల్ గా ఎకానమీలో మనకి ఎలాంటి టర్మ్స్ తగులుతాయి, ఇప్పుడు మనం ఇవి నేర్చుకుంటే తర్వాత ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెటింగ్ చెప్తున్నాము, ట్యాక్స్ చెప్తున్నాము, ఇంకేదన్నా చెప్తున్నాము అనుకోండి. అప్పుడు ఈ టెర్మినాలజీ ఆల్రెడీ మనకి వీఆర్ ఫెమిలియర్ విత్, మనకి బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ తో అక్కడ ఇంకొంచెం నేర్చుకునేకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మోర్ దెన్ మనం ఏపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఎక్కువ క్వశ్చన్లు ఫ్యాక్ట్స్ కన్నా కూడా ఎకానమీ, ఏదైతే ఇండియన్ ఎకానమీ ఉందో స్పెసిఫిక్ గా అందులో మనకి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ పడతాయి రాదర్ దాన్ ఫ్యాక్ట్స్. సో కాబట్టి ఇది టెక్నాలజీ చిన్న చిన్నవే కానీ చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఒక క్లారిటీ కనుక ఉంటే మిగతా ఎకానమీ మొత్తంలో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మనము చిన్నగా ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ బేసిక్స్ స్టార్ట్ చేద్దాము. తర్వాత వెన్ వి గో ఇన్ టు ద టాపిక్ వైజ్ మనీ అండ్ బ్యాంకింగ్ లో ఇంకా ఇక్కడ జస్ట్ అట్లా టచ్ చేస్తాము లైట్ గా. అక్కడ ఇంకొంచెం డీప్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ మనకి ఎకానమీ స్టార్ట్ చేసినప్పుడు మనము చిన్నప్పుడు స్కూల్లో ఏం చదువుకుంటాము అని అంటే నీడ్స్, వాంట్స్ అని ఇట్లా కొన్ని ఇట్లో నుంచి వస్తాము. అసలు నీడ్ అంటే ఏంటి, వాంట్ అంటే ఏంటి, నీడ్స్ కి వాంట్స్ కి తర్వాత ఎకానమీకి సంబంధం ఏంటి. మనం ఎకానమీ చదువుతున్నప్పుడు మ్, ఈ రెండు టర్మ్స్ ఎందుకు ఇంపార్టెంట్, దాని నుంచి ఎకానమీ ఎట్లా ఇవాల్వ్ అయింది, ఎకానమీ అంటే ఏంటి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఫస్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి అని అంటే నీడ్. నీడ్ అంటే ఏంటి, దానికి కరస్పాండింగ్ గా వాంట్ అంటే ఏంటి. సో నీడ్ అంటే ఏంటి, వాంట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. అది మనం చూద్దాం. సో నీడ్ అంటే ఏంటి అని అంటే మన దగ్గర ఏదైతే మన దగ్గర ఉండదో, మనకి కావాలి కానీ మన దగ్గర ఉండదు. ఆమ్, అంటే ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలి అని అంటే మన దగ్గర లేనిది అనే ఒక భావన ఏదైతే ఉంటుందో దాన్నే నీడ్ అని అంటాం. యాక్చువల్గా అది మన దగ్గర ఉండదు, దాన్ని మనం కోరుకుంటున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి అని అనుకుంటే మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ మనకు కావాలి, అది నీడ్. ఓకేనా? సో దీన్ని మనం ఇంకొంచెం ఒక డెఫినేషన్ రూపంలో రాసుకుంటే ఎట్లా రాస్తాము అని అంటే ఇట్ రిఫర్స్ టు ఎ సెన్స్ ఆఫ్ ఆర్ ల్యాక్ ఆఫ్ సంథింగ్. సో ఏదైనా ఒక థింగ్ నుంచి మనం డిప్రైవ్ అయ్యాము అనుకోండి, అది మనకు లేదు, అది మనకి కావాలి అనుకోండి, దీన్ని మనం ఏమంటాము అని అంటే నీడ్ అని అంటాం. అయితే వాంట్ అంటే ఏంటి అని అంటే వాంట్ ఏదైతే మనకి ఆ నీడ్ ఉందో దాన్ని సాటిస్ఫై చేసుకునే దానికి అవైలబుల్ ఉన్న ఆల్టర్నేటివ్ నే మనం ఏమంటాము అని అంటే నీడ్ అంటాము. సారీ, వాంట్ అని అంటాం అనమాట. సో ఇది ఇట్ ఈస్ ఎన్ ఆల్టర్నేటివ్ అవైలబుల్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్. ఓకేనా? నీడ్, నీడ్ని సాటిస్ఫై చేసేది వాంట్ అన్నమాట. సో మనము ఏదైనా కోరుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సూర్యుడి మీదకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, అది నీడ్. కానీ మనం వెళ్ళగలమా వెళ్ళలేమా అనేది అది పాసిబిలిటీని బట్టి. అందుకని మనం ఏమంటాము అని అంటే నీడ్ లో మన నీడ్ అనేది ఆ, ఏదన్నా ఉండొచ్చు, కానీ వాంట్ అనేది ఆ, దానికి ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్. మనము సూర్యుడి దాకా వెళ్ళకపోవచ్చు, కానీ ఆల్టర్నేటివ్ చూసుకుంటే మనం ఇక్కడ నుంచి వేరే గ్రహానికి వెళ్ళాలి, వేరే అవుట్ ఆఫ్ ది స్పేస్ వెళ్ళాలి అనుకుంటే మూన్ దాకా వెళ్ళొచ్చు. సో అట్లా అన్నమాట. దీస్ ఆర్ వెరీ కోరిలేటెడ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నీడ్ ఏదైతే ఉందో ఈ నీడ్ కాంట్ బి క్రియేటెడ్. నీడ్ ని మనం
క్రియేట్ చెయ్యలేము. కానీ వాంట్ని క్రియేట్ చేయొచ్చు. వాంట్ కెన్ బి క్రియేటెడ్ టు సాటిస్ఫై ద నీడ్. సో మనకి ఏదైతే నీడ్ ఉందో, ఈ నీడ్ ని సాటిస్ఫై చేసేదే వాంట్ అనమాట. ఆ అట్లా మనము మాట్లాడుకుంటే, సో నీడ్ రిఫర్స్ టు సెన్స్ ఆఫ్ ఆర్ ల్యాక్ ఆఫ్ సంథింగ్. మన దగ్గర ఏదన్నా లేదు అని అనుకోండి. ఇంకా ఇంకొంచెం దీన్ని రిఫైన్ చేసి రాసుకుందాము. సెన్స్ ఆఫ్ deprivation ఆర్ ల్యాక్ ఆఫ్ సంథింగ్. సో దీన్ని మనం ఏమంటాము అని అంటే నీడ్ అంటాము. ఆ, దీన్ని మనం ఆ నీడ్ ని సాటిస్ఫై చేసుకునే దానికి యూజ్ చేసే టూలే వాంట్ అనమాట. నీడ్ వాంట్, ఐ థింక్ మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి సో ఈ నీడ్ ఎందుకు, వాంట్ ఎందుకు, ఈ రెండిటికి ఏంటి ఎకానమీతో సంబంధము అని అంటే, ఎకానమీ అంటే ఏంటి అని అంటే, మళ్ళీ బ్యాక్ వస్తాము. సో ఇక్కడ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నీడ్స్ అనేవి మనకి ఎన్నన్నా ఉండొచ్చు. ఒక ఎన్ నెంబర్ ఆఫ్ నీడ్స్ ఉండొచ్చు, ఒక హండ్రెడ్స్ థౌజండ్స్. మనం మనిషికి ఆశ ఎక్కువ ఎన్నన్నా ఉండొచ్చు. ఆ, మనం ఒక జీవితంలో ఒక లక్ష, 10 లక్షలు, 10 కోట్లు ఎన్నన్నా కానీ నీడ్ ఉండొచ్చు. కానీ వాంట్ అనేది మన దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో, రిసోర్సెస్ ని బట్టే ఆ, ఈ నీడ్స్ ని మనం సాటిస్ఫై చేసుకుంటాం అనమాట. అందుకే ఏమంటారు అంటే, నీడ్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ వాంట్స్ ఆర్ లిమిటెడ్. ఎందుకు? నీడ్ అనేది మనం ఏదన్నా మన దగ్గర లేనిది ఏదన్నా సరే మనం కోరుకోవచ్చు. కానీ ఈ వాంట్స్ మనం చేసుకోవాలి అని అంటే మన దగ్గర రిసోర్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మనము మన దగ్గర ఉన్న, సరే ఇక్కడ చూద్దాము దీన్ని నీట్ గా. ఎకానమీ అంటే ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ని మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని మనకున్న అన్లిమిటెడ్ వాంట్స్ ని, సరే అన్లిమిటెడ్ నీడ్స్ ని మనము ఎలా అయితే సాటిస్ఫై చేసుకుంటామో, ఈ కరెక్ట్ వే ఆఫ్ ప్లానింగ్ ని ఏమంటారు అని అంటే ఎకానమీ అని అంటారు అనమాట. సో ఇంకొంచెం నీట్ గా చెప్పాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. కానీ ఆ, మీకేమో ఒక 10 కోరికలు ఉన్నాయి అనుకుందాం. అందులో ఏమేంటి, ఐదే అనుకుందాము. అందులో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలని ఒకటి, ఇంకొకటేమో కారు కొనాలి, ఇంకొకటేమో హౌస్ కొనాలి, ఇంకొకటేమో మ్, ఇంకొకటి ఏం కావాలి, ఇట్లా. సో ఇట్లా ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 4, 5 ఏదో మీకు కావాలి అనుకోండి. మీకు కావాలనుకుంటే ఈ లిస్ట్ ఇంకో 10 చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర డబ్బులు మాత్రం 10,000 ఉన్నాయి. సో ఈ 10,000తో మనం ఎట్లా మేనేజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. సో అప్పుడు నేనైతే ఏం చేస్తానంటే, ఒక 3,000 పెట్టి ఒక హౌస్ రెంట్కి తీసుకొని, ఒక 2,000 పెట్టి స్మార్ట్ ఫోన్ తీసుకొని, ఇంక కార్ వద్దులేండి, ఇంకేదన్నా సరే ఫుడ్ కావాలి, ఫుడ్ కూడా ఒక వాంటే కదా. సో డైలీ ఒక 100, 150, 200 అట్లా పెట్టి ఫుడ్ తీసుకొని, ఇట్లా నా దగ్గర ఉన్న ఈ 10,000ని నేనేం చేస్తానంటే మేనేజ్ చేస్తాను. సో ఇట్లా ఏదైతే మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ని, మనకున్న అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ నీడ్స్ ని సాటిస్ఫై చేసుకోగలిగితే, ఈ కరెక్ట్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటారు అని అంటే ఎకానమీ అని అంటారు అనమాట. సో ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో అది ఒక డెఫినేషన్ టైప్ లో రాసేదానికి ట్రై చేస్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చూద్దాము ఎకానమీ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మేకింగ్ ఎ చాయిస్ అమాంగ్ లిమిటెడ్ రిసోర్సెస్ టు సాటిస్ఫై అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ నీడ్స్.
కదా. సో మన దగ్గర ఏముంటాయి అని అంటే లిమిటెడ్ రీసోర్సెస్ ఉంటాయి. ఈ లిమిటెడ్ రిసోర్సెస్ తో మనం ఏదైతే అనుకున్నామో 10,000తో మనకున్న అన్లిమిటెడ్ నీడ్స్ ని, వాంట్స్ ని మనం ఏం చేయాలి అని అంటే సాటిస్ఫై చేసుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా కరెక్ట్ ప్లానింగ్ ని మనం ఏమంటాము అని అంటే ఎకానమీ అంటాము. అండ్ అగైన్ ఎకానమీ ఇస్ డిఫరెంట్, ఎకనామిక్స్ ఇస్ డిఫరెంట్, ఎకనామిక్స్ స్టడీ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్. ద పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. ఎకానమీలో మనం ఎకనామిక్స్ ఈజ్ సైంటిఫిక్ స్టడీ, వెరాజ్ ఎకానమీ is something related to how a country works, how a ఏరియా ఆఫ్ పర్టికులర్ ఎకానమీ వర్క్స్ అనేది మనం చూస్తాము. అంటే డోంట్ జస్ట్ ఎకానమీని ఎకనామిక్స్ ని మిక్స్ చేసేయద్దండి. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే ఎప్పుడైనా మనము ఇట్లాంటివి లైక్ చేస్తున్నప్పుడు అంటే లిమిటెడ్ రిసోర్సెస్ తో అన్లిమిటెడ్ వాంట్స్ ని మనం సాటిస్ఫై చేస్తున్నప్పుడు, అట్లా చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఒకటి వస్తుంది. సో ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి అని అంటే ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టే మన దగ్గర 10,000 ఉన్నాయి. ఈ 10,000 తో మన సమస్త భూమండలాన్ని కొనలేం కదా. ఏవో కొన్ని కొంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొకటి కార్ తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు తీసుకుంటే హౌస్ కి ఏమవుతుంది అని అంటే ఒక 8,000 ఖర్చు అయిపోతుంది, కార్ కి ఇంకో 2,000 ఖర్చు అయిపోతుంది అనుకోండి. దీస్ ఆర్ జస్ట్ ఇల్లుస్ట్రేషన్స్. సో ఈ రెండు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే నాకున్న ఇంకొక నీడ్ ఏదైతే ఉంది, స్మార్ట్ ఫోన్ నీడ్ ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్ నీడ్ ఏమవుతుంది అని అంటే దీన్ని మనము మిస్ అయిపోతాం. సో దీన్ని మనం ఏమంటాము అని అంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటాము. సో ఈ రెండిటి కోసము దీన్ని మనం వదిలేసుకుంటాం అనమాట. సో దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాము. దీన్ని కూడా ఒక డెఫినేషన్ రూపంలో మనం పెట్టడానికి ట్రై చేస్తే ఎట్లా రాస్తాము అని అంటే ఇట్ రిఫర్స్ టు వాల్యూ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఐటమ్, నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అనుకోండి, వెన్ ఏ చాయిస్ ఈజ్ మేడ్. సో మనం ఒక చాయిస్ తీసుకుంటున్నప్పుడు ఆ, ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము, దానివల్ల ఇంకొకటి లూజ్ అవుతాము అని, దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అని అంటాం అనమాట. ఇది లైక్ నీడ్ అంటే ఏంటి, వాంట్ అంటే ఏంటి, ఈ రెండింటిని మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తో మన నీడ్స్ ని, వాంట్స్ ని మనం ఎట్లా ప్లానింగ్ చేసుకుంటామో దాన్నే మనం ఏమంటాము అని అంటే ఎకానమిక్స్ అని అంటాము, లేదంటే ఎకానమీ అని అంటాము. తర్వాత ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి అని అంటే మనం ఏదన్నా ఒక వస్తువు కొంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లానే చెప్తాం అనుకోండి, ఇప్పుడు మనకి ఫోన్ కావాలి. ఫోన్ కొనేకి మనం వెళ్తే మనకాడు షాప్ వాడు ఏం చూపిస్తాడంటే 4-5 ఫోన్లు చూపిస్తాడు. ఈ 4-5 ఫోన్లలో నాకు ఈ ఫోన్ నచ్చింది అనుకోండి, నేను ఇది తీసుకుంటా. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇది ఏదైతే ఉందో ఇది దీని యొక్క వాల్యూకి మనం అట్లా చేసుకుంటాం అనమాట. దెన్ గోయింగ్ ఫర్దర్, ఇప్పుడు మనం ఏం చూడాలి అని అంటే ఎకనామిక్స్ లో మెయిన్ గా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చూడాలి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి అని అంటే ఏదన్నా ఒక వస్తువు మనం తయారు చేయాలి అని అనుకోండి. అగైన్ స్మార్ట్ ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఏదన్నా ఒక వస్తువుని మనం ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఒక వస్తువుని. దీనికి మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్ గా మనం చదువుకునే ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ల్యాండ్, లేబరు, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రిన్యూర్. వీటిని మనం ఏమంటాము అని అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో ఏదన్నా ఒక వస్తువు మనం తయారు చేయాలి అన్నప్పుడు మెయిన్ గా ద బేసిక్ నీడ్స్ అన్నమాట. ఒక ఒక గూడ్ ని మనం తయారు చేయాలంటే అవేంటి అని అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. సో రాసేదానికి ట్రై చేద్దాము. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ దెన్ ఎంటర్ప్రెన్యూర్. సో
ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్కి మనం ఏం చేస్తాము అని అంటే ఇన్ రిటర్న్, సో ల్యాండ్కి ఇన్ రిటర్న్, ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్కి ల్యాండ్కి మనం ఇన్ రిటర్న్ ఏం పే చేస్తాము అని అంటే రెంట్ పే చేస్తాం, లేబర్కి సాలరీస్ పే చేస్తాం, క్యాపిటల్కి ఏమో ఇంట్రెస్ట్ ఇస్తాము ఇన్ రిటర్న్. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనం యూజ్ చేసుకున్నందుకు వాటికి కాంపెన్సేట్ చేయడానికి మనం ఏం చేస్తాము అని అంటే ల్యాండ్కి అయితే రెంట్ ఇస్తాము, లేబర్కి అయితే సాలరీస్ ఇస్తాము, క్యాపిటల్కి అయితేనేమో ఇంట్రెస్ట్ ఇస్తాము, ఎంటర్ప్రెన్యూర్కి అయితేనేమో మనం ఏం చేస్తాము అంటే ప్రాఫిట్ తీసుకుంటాం. సో ఈ ఫోర్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏమంటాము అని అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాం అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ని మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి: ల్యాండ్ కి రెంట్, లేబర్ కి సాలరీస్, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్, ఎంటర్ప్రిన్యూర్ కి ఏమో ప్రాఫిట్. దీన్ని మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే సెల్. సెల్ అనేది ఒక నెమోనిక్ లాగా అన్నమాట. సెల్ అంటే సి అంటే క్యాపిటల్, ఈ అంటే ఎంటర్ప్రిన్యూర్, ఎల్ అంటే ల్యాండ్, ఎల్ అంటే లేబర్. ల్యాండ్, లేబర్, ఎంటర్ప్రిన్యూర్ అండ్ క్యాపిటల్, సెల్ అని చెప్పి మనం షార్ట్ కట్ పెట్టుకుంటాము. సో అగైన్, టు మేక్ దిస్ క్లియర్, క్యాపిటల్ కి ఏమో మనం ఏమి ఇస్తాము, ఇంట్రెస్ట్ పే చేస్తాము, ఎంటర్ప్రెన్యూర్ కి ఏమో ప్రాఫిట్ ఇస్తాము, ల్యాండ్ కి అయితేనేమో రెంట్ ఇస్తాము, లేబర్ కి అయితేనేమో వేజెస్ ఇస్తాం. వేజెస్ ఆర్ సాలరీస్ అన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. దెన్ టు గో ఫర్దర్, నెక్స్ట్ మనం చూస్తే వాట్ ఈస్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటి? సో ఇది చెప్పే ముందు ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బుక్ షెల్ఫ్ ఉంది అనుకోండి. బుక్ షెల్ఫ్ అనుకోండి, బుక్ ర్యాక్ ఉంది. సో ఇందులో మీరు ఏం చేస్తున్నారు అని అంటే బుక్స్ ని ఆ, ఇందులోనేమో క్వాలిటీ బుక్స్ పెడుతున్నారు. లక్ష్మీకాంత్ పెట్టారు, ఇంకొకటి ఏదో పెట్టారు, ఇంకొకటి ఏదో పెట్టారు, ఇట్లా అన్ని క్వాలిటీ ఇందులో పెడుతున్నారు. ఇందులోనేమో ఎకానమీ పెడుతున్నారు అని అనుకో. ఇందులో జాగ్రఫీ, ఇందులో హిస్టరీ, ఇందులోనేమో ఇంకేదన్నా మీ ఆప్షనల్ బుక్స్, సోషాలజీ ఉంది. ఇట్లా ఒక్కొక్క ర్యాక్ లో ఏం చేస్తున్నారు అని అంటే మీరు ఒక్కొక్క టైప్ ఆఫ్ బుక్స్ ని పెడుతున్నారు. సో యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది అని అంటే మీరు ఆర్గనైజ్డ్ గా ఉన్నారు అనమాట. ఎక్కడ ఏవి ఉన్నాయో అక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓకేనా? అలాగే ఎక్కడైతే ఆర్గనైజ్డ్ సెక్టార్ అని ఉందో, సో ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఏముంటాయి అని అంటే అన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి. ఫిక్స్డ్ గా ఎట్లా ఉంటాయి అని అంటే, ఏవేవి ఫిక్స్డ్ గా ఉంటాయి అని అంటే సాలరీస్ ఫిక్స్డ్ గా ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఇంకేదన్నా వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఓవర్ టైమ్, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది, ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, పిఎఫ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట ఆర్గనైజ్డ్ సెక్టర్ లో. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉన్నాయి అనుకోండి, అదే నా బుక్ షెల్ఫ్ ఉంది. నా బుక్ షెల్ఫ్ లో ఏముంటాయి అని అంటే తక్కువ చిన్నదే. ఇక్కడేమో నేను ఏం చేస్తాను అని అంటే ఎకానమీ బుక్ ఒకటి ఇక్కడ పెడతాను, దీని కిందనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ బుక్ పెట్టేస్తాను. ఇక్కడేమో పాలిటీ పెడితే కిందనే జాగ్రఫీ పెట్టేస్తా. ఈ రెండు కాదని ఇక్కడికి వచ్చి హిస్టరీ పెడతా. మళ్ళా జాగ్రఫీలో సెకండ్ నోట్స్, జాగ్రఫీ టూ ఏమో ఇక్కడ పెడతా. ఇట్లా ఎట్లా పెడితే అట్లా అన్ఆర్గనైజ్డ్ గా ఉంటా అనమాట. సో ఒక పద్ధతి ఏమి ఉండదు. ఎప్పుడైతే నాకు ఏ బుక్ అవసరమో అప్పుడు నేను ఏం చేయాలా, మళ్ళా మొత్తం వెళ్ళి నా బుక్ షెల్ఫ్ మొత్తం ఎతకాల. ఇప్పుడు నాకు హిస్టరీలో మోడర్న్ హిస్టరీ బుక్ కావాలనుకోండి, అది ఇందులో ఉంటుందా, ఇందులో ఉంటుందా, ఇందులో ఉంటుందా, ఎక్కడ ఉంటుందో తెలియదు. అట్లా. అలాగే ఇది ఏంటి అని అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఇక్కడ ఫిక్స్డ్ గా ఏమీ ఉండవు. నో ఫిక్స్డ్ సాలరీస్. ఫిక్స్డ్ సాలరీస్ ఉండవు. వాళ్ళకి ఆ రోజు పనిని బట్టి డిపెండ్ అవుతా ఉంటాయి అన్నమాట. తర్వాత వర్కింగ్ అవర్స్ ఫిక్స్డ్ గా ఉండవు. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అయితే అస్సలే ఉండవు. ఓకేనా? సో ఇది థింగ్. ఇందులో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ మంది ఎందులో ఉంటారు అని అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లోనే ఎక్కువ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. సింపుల్ గా ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది లైక్ ఈజీ.
నో నీట్ టు వరీ, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. అన్ని ఫిక్స్డ్ ఉంటేనేమో ఆర్గనైజ్డ్, ఫిక్స్డ్ గా లేకపోతే అన్ఆర్గనైజ్డ్. సో దీన్ని మళ్ళీ మనం ఒక డెఫినేషన్ లాగా రాసి ట్రై చేద్దాం. సో ఇందులో ఏముంటాయి అని అంటే, ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఉంటాయి, అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి అనుకోండి. దీన్ని మనం ఏమంటాము అని అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటాము. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో నో ఫిక్స్డ్ సాలరీస్, వర్కింగ్ అవర్స్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. నో ఫిక్స్డ్, ఇక్కడ ఫిక్స్డ్ అనమాట. ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడానికి కోసం ఐఎమ్ మేకింగ్ ఇట్ మోర్ సింపుల్. కాంప్లెక్స్ చేయట్లేదు. ఎక్కడైతే మళ్ళీ మనము ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏంటి, సెక్టార్స్ ఆఫ్ ఎకానమీలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా అన్ని మనం మాట్లాడతాము. బట్ ఇదేంటి అని అంటే జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ రావడం కోసమే, ఎందుకంటే ఏం లేదు. ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ని ఫిక్స్డ్ ఉంటేనేమో ఆర్గనైజ్డ్, ఫిక్స్ గా లేకపోతే అన్ఆర్గనైజ్డ్. సో ఇక్కడ కూడా గవర్నమెంట్ ఇది కరెంట్ అఫైర్ అప్డేట్ అనుకోండి. అట్లా మామూలుగా మనకి ఆర్గనైజ్డ్ సెక్టర్ లో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి అనుకున్నాం కదా. రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, రీసెంట్ గా అంటే రీసెంట్ గా కాదులేండి, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఉంది. సో ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటారో వీళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లాంటివి తీసుకురావాలి అని చెప్పి పిఎం శ్రమయోగి మాన్ధన్ యోజన అని చెప్పి ఉంటుంది. దీన్నే సింపుల్ గా ఈ శ్రమ్ అంటాం. శ్రమయోగి మాన్ధన్ యోజన, ఈ శ్రమ్ కార్డ్స్ ఉంటాయి. అందులో ఏపీ ఒక సిగ్నిఫికెంట్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అంటే ఇవి. సో దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటి అని అంటే, మామూలుగా చూడండి, మనకి ఎకానమిక్స్ లో మనం చదివే దాంట్లో ఇద్దరు ఇంపార్టెంట్ అన్నమాట. ఇద్దరు ఫాదర్స్ ఆఫ్ ఎకానమీస్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరు అని అంటే, ఆడమ్ స్మిత్ ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇది ఎగ్జామ్ లో అడుగుతారా అడగరా ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి. జస్ట్ మనం చదువుతున్నాం కాబట్టి బేసిక్స్ మనం ఎప్పుడైతే తెలుగు నేర్చుకుంటామో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, అట్లాగే ఇది కూడా అనమాట. సో ఈ ఆడమ్ స్మిత్ ఏం చేశారు అని అంటే, ఎకనామిక్స్ ఉంది కదా, ఈ ఎకనామిక్స్ ని సైంటిఫికల్లీ డిఫైన్ చేశారనమాట. సో సైంటిఫిక్ గా డిఫైన్ చేశారు. యూజువల్ గా మనం ఎకానమీ ఇట్లాంటివన్నిటిని ఏమనుకుంటాము అని అంటే, ఇవి ఆర్ట్ సబ్జెక్ట్ కదా, వీటికి ఒక కరెక్ట్ వే ఆఫ్ డెఫినేషన్స్ ఉండవు. కానీ ఈ ఆడమ్ స్మిత్ అనే అతను ఎకనామిక్స్ కూడా సైంటిఫిక్ గా డిఫైన్ చేశారు. ఎందులో అని అంటే, ఇతను ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ పేరు ఏంటి అని అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్. సో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ లో ఏం చేస్తారు అని అంటే, సైంటిఫిక్ గా డిఫైన్ చేస్తారు అనమాట. అందుకని ఈయన ఏమంటాము అని అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అంటాం. దెన్ ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే అతను, ఇతను కూడా ఒక బుక్ రాస్తాడు. ఆ ఇందులో ఏం రాస్తారు అని అంటే, ఈయన ఒక బుక్ ప్రైస్ థియరీ అనే బుక్ రాస్తారు ఈయన. సో ఈ ప్రైస్ థియరీ అనే బుక్ లో మైక్రో ఎకనామిక్స్ టాపిక్స్ ఉంటాయి కదా, అంటే కాస్ట్ అంటే ఏంటి, ప్రైస్ అంటే ఏంటి, డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ఉమ్, ఇట్లా మొత్తం చిన్న చిన్న మైక్రో ఎకనామిక్ టాపిక్స్ ని ఈయన డిఫైన్ చేస్తారు. కాబట్టి ఈయన ఏమంటారు అని అంటే ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటారు అనమాట. ఇంకొకళ్ళు ఉంటారు, ఆయన ఎవరు అని అంటే జేఎం కీన్స్ అని ఉంటారు. సో జేఎం కీన్స్ ఏం చేస్తారు అని అంటే, అతను కూడా ఒక బుక్ రాస్తాడు, థియరీ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ పర్ఫెక్ట్ మార్కెట్ అనేది. అది కూడా చూద్దాము. కాకపోతే ముందు ఈ మైక్రో ఎకనామిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. ఇందులో మామూలుగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత మనం నేషనల్ ఇన్కమ్ చాప్టర్ లో ఆ, ఎప్పుడైతే
ఇండికేటర్స్ ని మనం డిఫైన్ చేస్తామో రాస్తామో అప్పుడు ఇవి యూజ్ అవుతా ఉంటాయి. సో ఇది చూద్దాం. ఫస్ట్ ఏంటి అని అంటే కాస్ట్. కాస్ట్ అంటే ఏంటి అని అంటే మనము ఏదైనా ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తున్నాము అని అనుకోండి. ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ముందు నుంచే యూజ్ చేస్తున్న ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నా. నేను ఏం చేస్తున్నాను అంటే స్మార్ట్ ఫోన్ ని తయారు చేద్దాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం ఇది ఇట్లా పెట్టేయండి. స్మార్ట్ ఫోన్ ని నేను తయారు చేయాలి. సో నేను స్మార్ట్ ఫోన్ ని తయారు చేయాలి అని అంటే ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము, దీనికి ఇదొక గూడ్. ఈ గూడ్ ని మనకు తయారు చేయడానికి ముఖ్యంగా ఏం కావాలి అని అంటే 4 ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలి. అవేంటిది? సెల్. ఇది కూడా మాట్లాడాం కదా. సెల్ అంటే సి అంటే క్యాపిటల్, ఈ అంటే ఎంటర్ప్రిన్యూర్, ఎల్ అంటే ల్యాండ్, ఎల్ అంటే లేబర్. సో ఈ నాలుగిటికి మనం ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ తయారు చేసేదానికి ఎగ్జాంపులే చెప్తున్నా మీకు. సో ఇతనికి నేను ఏం చేశాను అంటే 20 రూపీస్ ఇచ్చా. క్యాపిటల్ కి మనం ఏం ఇస్తాము? సరే ఇట్లా రాద్దాం. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. ఓకేనా? నాకు ఏబిసి అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ వాడు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ల్యాండ్ కి ఈ ఏబిసి కంపెనీ ఏం చేశారు అని అంటే 20 రూపీస్ రెంట్ పే చేశారు. అక్కడున్న పనిచేసే వర్కర్స్ అందరికి 30 రూపీస్ ఏమో సాలరీస్ గా వేజెస్ గా ఇచ్చారు అనుకోండి. సో క్యాపిటల్ కి ఇంట్రెస్ట్, నాకు ఈ కంపెనీ పెట్టడానికి ఏదో కొంచెం క్యాపిటల్ అవసరమైంది అంటే ఏదో లోన్ అవసరమైంది ఇన్వెస్ట్మెంట్ కోసము. ఆ లోన్ తీసుకునే దానికి ఇంకొక 25 రూపీస్ ఏం చేశాను అంటే నేను ఇంట్రెస్ట్ పే చేశాను. సో నాకేమో ప్రాఫిట్ 25 రూపీస్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఈ మొత్తం మనం కలిపితే ఎంత అయింది అని అంటే 100 రూపీస్ అయింది. సో ఈ 100 రూపీస్ ఏదైతే ఉందో ఈ 100 రూపీస్ నాకు దేని మీద ఖర్చు అయింది అని అంటే ల్యాండ్ కి, లేబర్ కి, క్యాపిటల్ కి, ఎంటర్ప్రెన్యూర్ కి. ఈ నాలుగిటి మీద నాకు 100 రూపీస్ అయింది కదా. దీన్ని మనం ఏమంటాము అని అంటే కాస్ట్ అంటాము. సో ద అమౌంట్ ఆర్ ద ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ incurred ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రొడక్ట్ ఆన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేసేదానికి నాకు ఈ 4 ఫ్యాక్టర్స్ కి 100 రూపీస్ ఖర్చు అయింది కదా. ఈ 4 ఫ్యాక్టర్స్ కి నేను పే చేస్తుంది. సో దాన్ని ఏమంటాము అని అంటే కాస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా? సో కాస్ట్ అని చూసాం కదా. కాస్ట్ ని కొంచెం ఒక డెఫినేషన్ టైప్ లో రాసేదానికి ట్రై చేద్దాము. సో కాస్ట్ అంటే ఏంటి అని అంటే కాస్ట్ ఇట్ ఈస్ రిఫర్ టు ఎక్స్పెండిచర్. స్పెల్లింగ్స్ అసలు పట్టించుకోవద్దండి. అండ్ మేక్ అంటే టు మేక్ ఇట్ క్విక్ అండ్ ఈజీ. స్పెల్లింగ్స్ ఒక్కోసారి కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ ఉంటాను అట్లా అని. నాకు రాదు అని కాదు, బట్ మేక్ మోర్ కంఫర్టబుల్. సో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రొడక్ట్ ఆన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. కాస్ట్ అనేది మనం 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఇచ్చే ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏమంటాము అని అంటే కాస్ట్ అని అంటాం అనమాట. తర్వాత ప్రైస్ అంటే ఏంటి? సో కాస్ట్ అంటే చూసాము. ప్రైస్ అంటే ఏంటి? సో ప్రైస్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆ, నేనేం చేశాను ఇక్కడ స్మార్ట్ ఫోన్ ని తయారు చేసి మార్కెట్లోకి ఇచ్చాను. ఇక్కడ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది అనమాట. ఇట్లాంటి ఫోన్లు మీరు ఆర్డర్ పెడతాము. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ తయారు చేసి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ని నేను కొనాలి అని అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఈ ఫోన్ కొనేదానికి నేను ఒక 100 రూపీస్ దానికి అయింది, ఒక 20 రూపీస్ ప్రాఫిట్ అనుకోండి. ఈ అమ్మేవాడికి ప్రాఫిట్ నేను 120 రూపీస్ పే చేస్తాను అనమాట. సో ఈ 120 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని ప్రైస్ అంటాం. అంటే లైక్ ఎట్లా అంటే ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే ఈ గూడ్ నేను కొనడానికి
సో ఈ స్మార్ట్ ఫోన్ నేను కొనేదానికి నేను ఎంత పే చేస్తున్నాను అంటే 120 రూపీస్ పే చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఇంకొంచెం రిఫైన్డ్ వేలో చెప్పాలి అని అంటే, మానిటరీ వాల్యూ అంటే నేను ఏదైతే ఈ 120 రూపీస్ పే చేస్తున్నానో, మానిటరీ వాల్యూ విచ్ ఇస్ పెయిడ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ గూడ్ ని కానీ సర్వీసెస్ ని కానీ నేను కొనేదానికి ఎంతైతే ఖర్చు చేస్తున్నానో దాన్ని ఏమంటాము అని అంటే ప్రైస్ అని అంటాం అనమాట, సింపుల్ గా. సో దీన్ని కూడా రాసేదానికి ట్రై చేద్దాము. సో ఇట్ ఈస్ ద మానిటరీ వాల్యూ మానిటరీ వాల్యూ పెయిడ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రస్తుతానికి గూడ్స్ దాకా ఆగండి, సర్వీసెస్ కి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఎందుకు అని అంటే డెఫినేషన్ లో ఉంది కాబట్టి చెప్తాను, సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అయినా నేను చెప్తాను అనమాట. ఓకేనా? అండ్ ఏవైతే ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, లైక్ కాస్ట్, ప్రైస్. సో ప్రైస్ థియరీ ఏమంటుంది అని అంటే, ఇక్కడెక్కడో ప్రైస్ థియరీ చూసాం. ఎక్కడ చూసాం మనం ప్రైస్ థియరీ అంటే? ఇదండి, ఆల్ఫ్రెడ్ మార్షల్ ఉన్నారు కదా, ఆల్ఫ్రెడ్ మార్షల్ లో మనం ప్రైస్ థియరీ చూసాం. సో ఈ ప్రైస్ థియరీ ఏమంటుంది అని అంటే, ఏదైతే సప్లై అండ్ డిమాండ్ ఉందో, మళ్ళీ సప్లై అంటే ఏంటి, డిమాండ్ అంటే ఏంటి, ఇది కూడా చెప్తాను. ఓకేనా? సో సప్లై అండ్ డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయనంటే ప్రైస్ ని డిసైడ్ చేస్తాయి కదా. ఇది ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సప్లై అంటే ఇక్కడ కాదు, కొద్దిసేపు మనీ సప్లై అనుకోండి. మనీ సప్లై ఇప్పుడు మనము నేను ఒక్కడనే ఉన్నా. ఉమ్, నేను ఒక్కడనే ఉన్నాను. ఎట్లా చెప్తాము? కొంచెం నలుగురం ఉన్నాం అనుకోండి. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3, పర్సన్ 4. సో నలుగురు పర్సన్స్ ఉన్నారు, ఏ, బి, సి, డి అనుకోండి. స్మార్ట్ ఫోన్స్ ఎంత ఉన్నాయి అని అంటే రెండు ఫోన్స్ ఉన్నాయి, ఎక్స్ వై అనే రెండు ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఎవరున్నారు? ఈ నలుగురు షాప్ దగ్గరికి వెళ్ళారు అనమాట. షాప్ దగ్గరికి వెళ్ళి మాకు ఫోన్ కావాలి అని అంటే ఈడేమన్నాడు అని అంటే, నా దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి అని అన్నాడు. రెండే ఫోన్లు ఉన్నాయి, మీరు నలుగురు వచ్చారు, నలుగురికి నేను ఇవ్వలేను, నా దగ్గర ఉంది రెండే ఫోన్లు. సో నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు ఈ ఫోను ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటే 120 రూపీస్ ఉండొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రైస్ ఈడు కొనేది 120 రూపీస్ కొని ఉండొచ్చు. ఒక్కొక్క ఫోన్ కాస్ట్ 120. కానీ ఈడేం చేశాడు అంటే, ఇక్కడ ఇదేమో సప్లై, ఇదేమో డిమాండ్. సో రెండు ఫోన్లని నలుగురు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు వీడేం చేస్తాడు అని అంటే, ఇటు 120 ఉంది కదా, ఇదే మంచి తరుణము, మంచిగా టైం దొరికింది అనుకొని 120 రూపీస్ ఉన్న ఫోన్ ఏం చేస్తాడు అని అంటే, నేను దీన్ని 150కి అయితే అమ్ముతా అంటాడు. 150 అయిపోతుంది. ఇప్పుడు వీడి దగ్గర ఎంత ఉన్నాయి అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా. వీడి దగ్గర ఏమో ఒక 130 రూపీస్ ఉన్నాయి, 200 ఉన్నాయి. అందరి దగ్గర ఒకటే ఉండకపోవచ్చు కదా. ఆ, ఇతని దగ్గర ఏమో 140 ఉన్నాయి, ఇతని దగ్గర ఏమో 180 రూపీస్ ఉన్నాయి. ఓకేనా? సో మేక్ ఇట్. ఇప్పుడు ఈడేమంటాడు అని అంటే, 120 ఉన్న రూపీస్ని, 120 ఉన్న దాన్ని కాస్త 150 చేశాడు. ఇప్పుడు 150 చేస్తే ఏమవుతారు అని అంటే, ప్రైస్ డిమాండ్ తగ్గట్టు, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వీడు ఏం చేశాడంటే ప్రైస్ పెంచేశాడు. ప్రైస్ పెంచినప్పుడు ఏమైంది, ఎవరైతే ఈ ఇద్దరు ఉన్నారో ఏ అండ్ సి, వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతారు, వాళ్ళ దగ్గర సఫిషియెంట్ మనీ లేవన్నమాట. సో బి అండ్ డి దగ్గర మాత్రమే సఫిషియెంట్ మనీ ఉన్నాయి. కాబట్టి ఈడేం చేస్తాడు అని అంటే వీళ్ళిద్దరికి ఈ ఫోన్లు అమ్మేసుకుంటాడు. సో అట్లా ఏదైతే ఈ సప్లై అండ్ డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఇవే మనకి ఏం చేస్తాయి అని అంటే ప్రైస్ ఎంత పెట్టాలి అనేది డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సమ్మర్ ఉందండి, సమ్మర్ లో ఏమవుతుంది అని అంటే ఏసీలకు డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఏసీ ప్రైస్లు అనేవి పెరిగిపోతా ఉంటాయి. ఉమ్, అంతేగాని వింటర్ సీజన్ లో ఎవడన్నా ఏసీలు కొంటాడా? ఉండదు కదా. అప్పుడు ఏసీ ప్రైస్లు తక్కువ ఉంటాయి, ఆ టైంలో మనం కొనుక్కోవాలన్నమాట. సో
వింటర్ టైం మనకి సమ్మర్ వచ్చేగల్లా ఏసీ ఇంట్లో అవసరం ఉంటది. అట్లా కాబట్టి మనం వింటర్ లో అయితే ప్రైస్ తక్కువ ఉంటది. ఇప్పుడు కొనుక్కుంటే అప్పుడు యూజ్ అవుతది అని ఆలోచించడమే ఎకానమీ. ఎకానమీ. ఓకేనా? అట్లా ఒకదానితో ఒకటి లింక్ ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రైస్, కాస్ట్, ప్రైస్. మనము వీటికి డెఫినేషన్స్ రాయలేదు. జస్ట్ ఒక్కసారి అట్లా చూద్దాము. డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, అలా చూసేసి ముందుకు వెళ్ళిపోదాము. డిమాండ్, సప్లై. డిమాండ్ అంటే ఏంటి అని అంటే యూజువల్ గా దీన్ని మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ అన్ అబిలిటీ టు బై ద ప్రొడక్ట్, అబిలిటీ టు బై ద ప్రొడక్ట్ అండ్ ఎక్స్చేంజ్ మే హ్యాపెన్ అన్నమాట. ఎబిలిటీ టు బై ద ప్రొడక్ట్ అండ్ అవైలబిలిటీ ఉంది అని అనుకోండి. అప్పుడు ఎబిలిటీ ఉంది, అవైలబిలిటీ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్స్చేంజ్ మే హ్యాపెన్. మన దగ్గర ఎబిలిటీ ఉంది కానీ అవైలబిలిటీ లేదు, ఎక్స్చేంజ్ అవ్వదు కదా. సప్లై అంటే ఏంటి అని అంటే గూడ్స్ విచ్ ఆర్ రెడీ ఫర్ కన్జంప్షన్. సో కన్జంప్షన్ కి రెడీగా ఉన్న గూడ్స్ ని మనం ఏమంటాము అని అంటే సప్లై అని అంటాము. సో ఈ రోజుకి ఇక్కడ చాలు. రేపు మనము జేఎం కీన్స్ గురించి స్టార్ట్ చేసి అక్కడి నుంచి మార్కెట్స్, ఎకనామిక్ మోడల్స్, మోనోపొలి ఏంటి, ఒలిగోపొలి ఏంటి, డువోపొలి ఏంటి, తర్వాత పర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఏంటి, ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఏంటి, దెన్ ఎకనామిక్ మోడల్స్ లోకి వచ్చరికి క్యాపిటలిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, మిక్స్డ్ ఎకనామిక్ మోడల్ అంటే ఏంటి, తర్వాత సెక్టార్స్ ఆఫ్ ఎకానమీలో ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, సెకండరీ సెక్టార్ అంటే, టెరిషరీ, క్వాటర్నరీ. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇట్లాంటివి మొత్తం రేపు ఆ, దీన్ని మనం అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ ద డే. రేపు మనం, ఐ మీన్ రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ లెక్చర్ లో దీన్ని కంటిన్యూ చేద్దాము. ఐ హోప్ యూ గైస్ ఆర్ లైక్ ఇట్. అంటే ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి, లేదంటే మ్, ఇంకేదన్నా ఇంప్రూవ్ చేయొచ్చో కామెంట్స్ లో చెప్పండి. ఇంకేదన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో పెట్టండి. విల్ ట్రై టు ఐ విల్ ట్రై టు సాల్వ్ దీస్ డౌట్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్ లిజనింగ్. ఇప్పుడు దాకా మీరు వింటున్నారు అని అంటే ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్. హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.